ఏమని పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నన్ను పట్టిపోని ఎన్నో సార్లు అన్నారు ఫోన్ కన్న కొడుకులు కదా అని ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టినా ఇప్పుడు తాళం వేసింది నేను ఇంట్లో పోకుండా నేను ఇంట్లో పోకుండా తాళం వేసింది బాత్రూంలో స్నానం చేస్తున్నా నువ్వు దీంట్లో కూడా ₹1,00,000 లక్షలు ఏడుకెళ్ళి ఇలా మొగడు తగ్గిపోతే లక్షలు 50,000 వచ్చినాయి అట్టే గాయం ఉండద్దా చంపిండ్రు బండి బుద్ధి అయ్యి పైసలు. నీ పేరేం పేరు అబ్బా? రాజావా. నీ కొడుకుల పేరు? శివాజీ. ఇంకా సుధాకర్, నవీన్. ఇదివరకు పట్టిస్తే 2 కొడుకులు రాలేదు. కొడుకులు లాయర్లు ఏర్పాటు మమ్మల్ని ఏం చేస్తాను అంటూ ఏం చేస్తారని సంగతి నువ్వు చూసుకోవాలి. నువ్వు దేనికోసం వచ్చినావు? నువ్వు వీడికి కొట్టిండ్రు తాళం వేసారు నన్ను అందులోంచి. అప్పుడు కొడితే ఫోన్ అని ఊకున్నా అన్ని డబ్బులు తిండి అంత కొడుకు కొనుక్కున్నా అంటే ఇంట్లో నూకేసి కొట్టి ఇంట్లో నూకేసి గొల్లె పెట్టింది అంటనే ఉంచి గొల్లెం పెట్టి నా కొడుకు పోయినా కానీ పెద్ద కొడుకు పోతుంది గొల్లెం తీయలేదు. నా మనవలు తీయలేదు. డబ్బల ఊపిరి వెళ్తలేదు, కరెంట్ లేదు. చిన్నగా సాయం అని వేసుకుంటాం తీరు తలుపునేమని కొట్టుకోగా మొన్న కూడు పెడితే కదా నీ పెళ్ళంతో పెట్టుకుంటే ఈ గొల్లెం తీయవని అన్నాక నడుపు కొడుకు ఏడంగా తీసాను. ఏ వాడకట్టు? శ్రీరామ్ నగర్. నీ పేరేం పేరు? ముల్ల రాజవ్వ. నీకు అన్నం పెడితే కొడుతుర్రు పెట్టకని. వాళ్ళు అన్నం లేదు, నాది నేనే అనుకున్నాడు. పానమంటే లేకుండా చూపియారు, నా బిడ్డను చూపిస్తుడు. ఫోన్ అల్లిని దగ్గర పోయి చూపించమంటే చూపిస్తారట. అలా పండుగలు ఏ పండుగ గంగలో కొట్టకుంటే కాదు, తిట్టకుంటే కాదు. అలా పండుగలు ఏరకనే మేలు పెద్ద కోడలు పెద్ద కొడుకు లంగా ఇచ్చే లంగా ఇంటికి అందరికి నేర్పుకుంటా ఇంతమంది కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.